చిత్తూరు జిల్లా పార్దులో స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని డిఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ప్రాణాంతకం కాదని, ఇది మనుషుల నుండి మనుషులకు సోకే వ్యాధి కూడా కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా పంట పొలాల్లో పనిచేసే రైతులతో పాటు బురద నీటిలో నడిచే వారికి పురుగు కొరికిన సమయంలో 3 రోజుల తర్వాత వ్యాధి నిర్ధారణ జరుగుతుందని, ఈ వ్యాధి సోకిన వారికి ఆకలి మందగించడంతో పాటు కీళ్ల నొప్పులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని, దీని బారిన పడిన ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా దగ్గరలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవ వార్తలను ప్రజలు ఎవరు నమ్మవద్దని, వ్యాధికి సంబంధించిన మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విపరీతంగా సోషల్ మీడియాలోను మరియు వార్తాపత్రికల్లోనూ ప్రచురించటమైనటువంటి స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి మూలకంగా చాలా అపోహలు అనేవి ప్రజల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి నేను మీ అందరికీ కూడాను చెప్పదలుచుకున్నాను. స్క్రబ్ టైఫస్ అనేది ఇది కొత్తగా వచ్చినటువంటి వ్యాధి కాదు. ఇది చాలా కాలం నుంచి కూడాను మనకి ఉంది. ఇది ఏ విధంగా వ్యాప్తిస్తుంది అంటే ఓరియంషియా సుసుమోషి అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. ఇది ముఖ్యంగా పొలంలో పనికి వెళ్ళే వాళ్ళు చెప్పులు లేకుండా వెళ్తారు కాబట్టి వాళ్ళకి కాళ్ళకి ఈ యొక్క నలి లాంటి పురుగు పుట్టినటువంటి ప్రదేశంలో దద్దర్లు ఏర్పడి, వాపు ఏర్పడి, తర్వాత జ్వరము, చలి, ఇటువంటి లక్షణాలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా, కండరాలన్నీ నొప్పిగా రావడము, ఈ విధమైనటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏర్పడేటటువంటి వ్యాధి కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని విపరీత స్థాయిలో తీసుకుని భయపడవలసి, ఆందోళన పడవలసిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ జ్వరం వచ్చినప్పుడు వెంటనే మనము డాక్టర్ని సంప్రదించి ఈ ఫీవర్కి మరియు డైజెస్టివ్ సిమ్టమ్స్ కావచ్చు, మయాలజియా కావచ్చు, వీటిలన్నిటికీ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వెంటనే ఇది తగ్గిపోయే అవకాశాలు 100% ఉంది. ఒకవేళ మనం దాన్ని గుర్తించలేక వదిలేస్తే కనుక మెనింజైటిస్ కానీ లేదా రెస్పిరేటరీ అక్యూట్ సిండ్రోమ్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కాంప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని దీని నుంచి జాగ్రత్తగా ఉండమని ఈ మధ్య జరిగిన పత్రికల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడాను జ్వరం వచ్చి, దద్దర్లు వచ్చి వాళ్ళు కనుక ముందు రోజుల్లో 2-3 రోజుల్లో ఫీల్డ్స్కి వెళ్ళి, పొలాల్లోకి వెళ్ళి పని చేసినట్లయితే ఉండుంటే కనుక ఈ యొక్క సిమ్టమ్ దానివల్ల అయి ఉండొచ్చేమో అని చెప్పి మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి యాంటీబయాటిక్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినవి వాడుకుంటే తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు.